సంపద సృష్టిస్తా అన్నాడు. ఎక్కడ సృష్టించావు నువ్వు? ఏంది అప్పులు తెచ్చినావు? డబ్బంతా తీసుకుపోయి 13 జిల్లా మొత్తం మన రాష్ట్రంలోని జిల్లాలో డబ్బును తీసుకుపోయి అమరావతిలోకి వస్తున్నావు అంటే మిగతా జిల్లాలు ఎవరు బాగుపడకూడదా? మిగతా వాళ్ళు ఎదగకూడదా? తప్పు. ఏదైనా కూడా ప్రతి జిల్లా వ్యక్తి బాగుండాలా. ముఖ్యంగా పనులు చేసుకునే వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు బాగుంటారో ఆ రోజే రాష్ట్రం బాగుంటుంది. ముఖ్యంగా రైతు బాగుండాలా, రైతుకు న్యాయం చేయాలా. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, జనాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నారు. మంచి ప్రభుత్వం అంటున్నారా? దానికి దీర్ఘం ఇచ్చుకోవాలా. ఏదానికి? మాకు మంచి ప్రభుత్వం ఇది. నాట్ మంచి ప్రభుత్వం, బోత్ ఆర్ నాట్ సేమ్. మంచి ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వం. ఊరికే అట్లా గింజలు చల్లి అక్కడక్కడ చిన్న చిన్న పథకాలు చల్లి ప్రజలను మోసం చేస్తూ ఈరోజు సనాతన ధర్మం అని ఆయన ఒక నాటకాలు ఆడడము, తిరుమల కల్తీ లడ్డూను గురించి చాలా విష ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను దెబ్బతీసిన వీళ్ళు పురుగులు పడిపోతారు, పురుగులు పడిపోతారు. జగన్ కావాలని హిందూ మతాన్ని కించపరిచాడు, లడ్డు కల్తీ చేశారు అన్న తప్పు. అది 100% తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ హిందూ మతాన్ని కించపరచలేదు. 2019 నుంచి 2024 వరకు 5-6 సార్లు తిరుమలకు పోయినా, నా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి లడ్డు తిన్నా, ఎక్కడ కల్తీ లేదు, ఏమీ లేదు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఎన్నిక పంపించిన ట్యాంకర్లను 1 నెల రోజులు వాళ్ళకు తెలిసిన చోట దాచిపెట్టి మళ్ళీ ఇవి తెచ్చి ఏమి దాని ఎన్డీడీబీ రిపోర్ట్ అది ఇచ్చిందని జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అని చెప్పి విష ప్రచారం చేసి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులు మనోవాళ్ళు దెబ్బతీసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఎండలో సేపు ఉండి పడుకున్నాం. 2029లో జగన్మోహన్ గారిని సీఎం చేసుకునేంత వరకు నిద్రపోము. ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా ఇంత ఎదురు చూపులు దేనికోసం? మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలను కాలితో ఎడమ కాలితో తొక్కి 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకొని పేద బడుగు బలహీన వర్గాల వారి కళ్ళల్లో ఆనందం చూడాలా, వాళ్ళు మనశ్శాంతిగా బతకాలా, కూడు గుడ్డ అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్షన్ రావాలని ఇంటి దగ్గరికే, ఒక రేషన్ కావాలని ఇంటి దగ్గరికే వాలంటీర్లను మోసం చేసి కూటమి ప్రభుత్వం 10,000 ఇస్తామని చెప్పి ఏకంగా ఉద్యోగాలు లేకుండా చేశారు. అటువంటి ప్రభుత్వాన్ని ఎడమగాలితో తొక్కి 2029లో మా అన్న రాచమల్లును 50,000 మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం చేయాలని వచ్చిన నాకు ఈరోజు 48 సంవత్సరాలు. నేను ఏ రోజు ఏ రాజకీయ పార్టీ సమావేశాలు పోను. గతంలో రామారావు గారి మీటింగ్ పోయినా, వైఎస్ఆర్ గారి మీటింగ్ పోయినా, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఇంత ఎండలో కూడా ఒకప్పుడు మనసులో ఉండే అభిమానాన్ని ఈరోజు బయటికి చూపించాలని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు నేను బయటికి రాలే, ఏ రోజు మీటింగ్ రాలే. కానీ అధికారం లేనప్పుడే అభిమానం అనేది బయటికి తెచ్చి ఆయనను సీఎం చేయాలా. నా కోసం కాదు, నేను ఇన్కమ్ ట్యాక్స్ ప్రేయర్ను, నాకు ఏ పథకాలు రావు ప్రభుత్వం నుంచి. కానీ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుపడాలా. వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్ అప్పులు పాలు చేశాడు జగన్ రాష్ట్రాన్ని అని అంటారు చంద్రబాబు. ఏమి చేయలేదు. ఈయన ఏమన్నా హెరిటేజ్ డబ్బులు తెస్తున్నాడా? ప్రజల డబ్బును ప్రజలు ఖర్చు పెట్టే మొగోడు జగన్మోహన్ రెడ్డి.